క్రైస్తలో చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనం మరియు 3వ వచనం. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తే ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టత్వములను నెత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామములో మన నెల్లూరులో లోకల్గాను అనగా లోకల్ ఛానల్ అంటే ఇక్కడ ప్రసారం అవుతూ ఇక్కడ మాత్రమే కాకుండా తిరుపతి జిల్లా, అంతేకాకుండా చిత్తూరు జిల్లా, లేదు అంటే మన ప్రకాశం జిల్లా, ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే మన పరిమితులను బట్టి శాంతి టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో ఇంకా ఇవి వైడ్గా ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే నేను లోకల్ ఛానల్ అంటున్నప్పుడు దాని అర్థం శాటిలైట్ ఛానల్ కాదు అనే ఉద్దేశంతో అంటున్నాను. కనుక నాన్ శాటిలైట్ ఛానల్ అయినప్పటికీ కూడా మీరు గమనించాల్సిన విషయం, ఉదయం 8 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతున్న సమయంలోనే లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. కాబట్టి స్ట్రీమింగ్ టైమింగ్ అంటే టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే, ప్రసారం అవుతున్న సమయంలోనే మీరు యూట్యూబ్లో చూడవచ్చు. కనుక ఎవరు మిస్ కావద్దు. ఒకవేళ మీరు ఆ పర్టికులర్ టైంలోనే ఆ ప్రసారం అవుతున్న సమయంలో చూడలేని పక్షంలో మీరు తీరిక సమయంలో మీరు చూడవచ్చు, అప్లోడ్ అయి ఉంటుంది యూట్యూబ్లో. కనుక సందేశాన్ని మిస్ కావద్దు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేసి తర్వాత ముందున్న కార్యక్రమంలోకి అనగా వాక్య పరిచయంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. గత 2 వారాల క్రితం అనగా జనవరి నెల 31వ తేదీ లాస్ట్ మంత్ 31st దైవజనులు, బుధవారం అనుకుంటాను, దైవజనులు పాస్టర్ జార్జ్ థామస్ గారు అనగా AIM అనగా ఆల్థియా ఇండియా మిషన్ అనేటువంటి సంస్థ యొక్క స్థాపకుడు మరియు ప్రెసిడెంట్ గారైనటువంటి పాస్టర్ జార్జ్ థామస్ గారు, వారు తమిళనాడు రాష్ట్రం నీలగిరి డిస్టిక్ గుడలూరు అనేటువంటి ప్రాంతంలో ఉంటారు. వారి వయసు 71 సంవత్సరాలు. వారు ప్రభు పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వారు ఒక మంచి అద్భుతమైన దైవజనుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయడానికి, ఉత్తర భారతదేశంలోనూ వివిధ దేశాల్లో కూడా పరిచర్య చేయడానికి ప్రభు వారికి సాయం చేశారు. నేను ప్రభు కృపను బట్టి 1996వ సంవత్సరం నుంచి 2003వ సంవత్సరం వరకు అనగా సుమారు 7 సంవత్సరాలు వారి సంస్థలో అనగా ఆల్థియా ఇండియా మిషన్ అనేటువంటి సంస్థలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. అక్కడ ఉండి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, ఎదగడానికి అదొక వేదికగా మారింది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి పాస్టర్ గారు, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం, సతీమణి, 4 పిల్లలు, 3 కుమారులు, 1 కుమార్తె. 1 కుమార్తె అమెరికాలో ఉంటారు, 1 కుమారుడు కెనడాలో ఉంటాడు, 1 పెద్ద కుమారుడు కోయంబత్తూరులో ఉంటూ పరిచర్యలో ఆయన ముందుకు సాగుతున్నాడు. కనుక వారు విడిచి వెళ్ళినటువంటి ఈ కుటుంబం కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. వారి ద్వారా నేను ఎంతగానో ఆత్మీయంగా దీవించబడ్డాను. నేను వివాహ జీవితంలో ప్రవేశించడానికి కూడా కారణం వారే. అంత మంచి దైవజనులు. వారు వాక్య పరిచర్య ద్వారా కూడా అనేకసార్లు నేను దీవించబడ్డాను. నిజ క్రైస్తవ శిష్యత్వం అనేటువంటి శిష్యత్వాన్ని గురించినటువంటి పాఠాలు, అమూల్యమైన పాఠాలు నేను కర్ణాటకలో ఒక బైబిల్ ట్రైనింగ్ సెంటర్కి, ఆల్థియా స్కూల్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ అనేటువంటి ట్రైనింగ్ సెంటర్లో రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉన్న సమయంలో వారు ఆ విషయాన్ని వచ్చి బోధిస్తున్నప్పుడు, వారు మలయాళంలో, ఇంగ్లీష్లో బోధిస్తున్నప్పుడు నేను దాన్ని కన్నడలోకి తర్జుమా చేసేవాడిని. దేవుడు వారిని ఇంచుమించు 30-40 సంవత్సరాలకు పైగా వాడుకున్నారని నేను భావిస్తున్నాను. కనుక వారి పరిచర్య మూలంగా అనేక మంది ఆత్మీయ కుమారులు, కుమార్తెలు ఆయా ప్రాంతాల్లో పుట్టారు. వారు పరిచర్య కొనసాగిస్తున్నారు. కనుక పాస్టర్ జార్జ్ థామస్ గారు వదిలి వెళ్ళినటువంటి ఆ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. మాకన్నా శ్రేష్ఠులైన, గనులైన, అభిషక్తులైనటువంటి దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. మీ దాసులు నాయన పాస్టర్ జార్జ్ థామస్ గారిని జనవరి నెల 31వ తేదీ మీరు పిలుచుకున్న విధానం కొరకై మీకు వందనాలు.
వారు ఇంకా కొన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలని మేము ఆశించాం, కానీ ఇది ఎందుకు జరిగింది అనేది మేము ప్రశ్నించలేని పరిస్థితి. ఆ హృదయం భారంగా ఉంది మీ దాసుని ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడైనటువంటి పాస్టర్ జార్జ్ థామస్ గారిని బట్టి. వారి కుటుంబం, వారి సతీమణి, పిల్లల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆదరణ దయచేయండి. తండ్రి గారు విడిచి వెళ్ళండి పరిచయను వారు కొనసాగించడానికి వారికి సహాయం చేయమని అడుగుతున్నాను. అనేక చోట్ల ట్రైనింగ్ సెంటర్లు స్థాపించడానికి, అనేక చోట్ల స్వార్థీకరణ చేయడానికి, సంఘ స్థాపనలు చేయడానికి, సంఘాలు బలపరచడానికి మీ దాసుని మీరు వాడుకున్నారు. ఇక్కడ కూడా నెల్లూరులో కూడా కొంతమంది సేవకులకు ఎంతో సహకారిగా ఉండడానికి, ఆత్మీయంగా వారికి చేయూతనివ్వడానికి మీ దాసుని వాడుకున్న విధానం కొరకే మీకు వందనం చేయిస్తూ, ప్రభువా సేవలో ఉన్నటువంటి పెద్దవారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు ఏనాడు మీ పిలుపు అందుకుంటారో మాకైతే తెలియదు, కానీ వారు నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ను తయారు చేయాలి. అలా తయారు చేసి తిమోతీలను తయారు చేసి, జాషువాలను తయారు చేసి, ఎలైషాలను తయారు చేసి వారు ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. ఈ పరిచయం ఇంతటితో మాతో ఆగిపోవడానికి వీల్లేదు, కొనసాగాలి ప్రభువా. తండ్రి, మొదటి శతాబ్దంలో మీరు ఆరంభించిన ఈ పరిచర్య 20 శతాబ్దాల తర్వాత కూడా ఉంది అంటే ఇది మీ కృప మాత్రమే. అనేక మతాలు పుట్టాయి, పుట్టగొడుగుల్లాగా అనేకమైన ఉద్యమాలు వచ్చినప్పటికీ ప్రభువా, ఈ ఉద్యమం ఇలా కొనసాగడానికి మీరు సాయం చేస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తూ, ఈ సమయంలో మమ్మల్ని అందరూ మీ చేతిలో సమర్పిస్తూ, మీ వాక్యం వినబోతున్నా వినగలిగినటువంటి ఆ భావం, ఆసక్తి మాలో మీరు కలిగించండి. వినదాన్ని వివేచించి దాన్ని మేము మా ఆత్మీయ అన్వయింపుగా మాకు దాన్ని వినియోగించుకోవడానికి సహాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా. సార్వత్రిక సంఘం కొరకు, సకల పరిశుద్ధుల కొరకే మీకు వందనాలు. జరుగుతున్న పరిచయం అంతటి కొరకే మీకు వందనాలు. ఈ దినమంతా నాయన ఈ మాటలు వింటున్న వారికి, మీ బిడ్డలైన వారందరికీ, సేవకులైన వారందరికీ ఆశీర్వాదకరమైనటువంటి దినంగా మారగలటూ సహాయం చేయమని అడుగుతున్నాను. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. మీ ఇప్పటివరకు నడిపించినందుకు మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయము ప్రత్యేకమైన వందనాలు. ఆయా సమయంలో మనం సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్ని పోగొట్టుకున్నప్పుడు మన హృదయం భారంగా ఉంటుంది. డివిజన్లో పాస్టర్ జార్జ్ థామస్ గారి సంస్థలో నేను 2003లో బయటకు వచ్చినప్పటికీ, 2004లో బయటకు వచ్చినప్పటికీ ఇంచుమించు వారితో మంచి సత్సంబంధం కలిగి ఉన్నాను. అనగా ఇంచుమించు 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ సంస్థతో నాకు రిలేషన్ కట్ అయినప్పటికీ వారిని ఒకసారి విజయవాడలో పిలిపించుకొని నేను పాస్టర్ల మధ్యలో సేవకుల కూడికలో వాక్య పరిచయం చేయించుకున్నాను. అటు వారిని ఆయా సందర్భాలు పలకరించేవాడిని. కనుక ఈ భూలోకంలో మన గెస్టులాగా, అతిథుల్లాగా ఉన్నాం. ఏదో ఒక రోజు ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళిపోవాల్సిందే. ప్రభు పిలుపుకి ఎవరు అతీతులు కాదు అనేటువంటి విషయాన్ని, యవనస్తులు కూడా ప్రభు పిలుపుకి అతీతులు కాదు. మేము ఇంకా అనేక సంవత్సరాలు బ్రతుకుతామని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు పిలుపు వస్తుంది, ఎవరిని పిలుస్తాడో మనకు తెలియదు. కనుక మనం ప్రిపేర్డ్ అయి ఉందాం, సిద్ధపడి ఉందాం. నిన్నటి మనం ఎపిసోడ్లో గొప్ప మార్పును గురించి, గ్రేట్ చేంజ్ని గురించి, ఒక రాడికల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును గురించి మనం మాట్లాడుకున్నాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకున్నాం. 4 విషయాలు, తలకిందులైనటువంటి విషయాలు, అప్సైడ్ డౌన్ అయినటువంటి విషయాలు. చూడండి, తలకిందులైపోవడం, తారుమారైపోవడం. బాబేల్ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ ఇంచుమించు బాబేల్ లాంటి ఎక్స్పీరియన్స్, తారుమారు అనుభవం. తలకిందులైనటువంటి Thessalonica was shaken. The city of Thessalonica was shaken. షేక్ అయింది. ఇంతకుముందు ఇటువంటి అలజడి, ఇటువంటి అల్లరి ఎప్పుడు జరిగిన ఒక పొలిటికల్ అలజడి, పొలిటికల్ కమోషన్ జరిగిందేమో కానీ ఒక రిలీజియస్ కమోషన్ ఏమాత్రం జరగలేదు. ఏదేమైనప్పటికీ సత్య సువార్త వస్తున్నప్పుడు అసత్య సువార్తలన్నీ సత్య సువార్త మీద దాడి చేసే అవకాశం ఉంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఏ విధంగా క్రైస్ట్ గాస్పల్ తీసుకొని, గత ఎపిసోడ్లో నేను మీకు జ్ఞాపకం చేశాను, సత్య సువార్తను తీసుకొని వచ్చినప్పుడు ఎపిక్యూరియన్ గాస్పల్, అంతేకాకుండా స్టోయిక్ గాస్పల్, లేకపోతే జూయిష్ గాస్పల్, ఇటువంటి ఈ గాస్పల్స్ని, ఈ ఫిలాసఫీస్ని ఖండించడానికి దేవుడు ఒక సేవకుడు పాల్ అనేటువంటి సేవకుడు లేవనెత్తాడనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ఫాలో అవుతున్న వారందరిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తాను. వాళ్ళ జీవితంలో ఇటువంటి షేకింగ్ అనుభవం, ఒక చేంజ్ అనుభవం. తలకిందులైనటువంటి తెస్సలోనిక, రెండోది తలకిందులైనటువంటి శత్రు శిబిరం. ఎనిమీస్ క్యాంప్ వాస్ షేకెన్. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నాం.
మూడవదిగా తలకిందులైనటువంటి చెరసాల, ద ప్రిజన్ వాజ్ షేకెన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దేన్నైనా షేక్ చేయగలడు. పర్వతముల్లో కదిలించేటువంటి, అనగా పర్వతాలను షేక్ చేసేటువంటి విశ్వాసాన్ని మనకిచ్చినటువంటి విశ్వాసమునకు కర్త, మన పరిస్థితులన్నీ తారుమారు తలకిందులు చేయగలడు. తలకిందులైనటువంటి చెరసాల. నాలుగోది తలకిందులైనటువంటి బెరయ పట్టణం. ప్రస్తుతం వెరయ అనేటువంటి పేరుతో పిలువబడుతుంటే ఆ పట్టణం అది తలకిందులైంది. దేవుని స్తోత్రం. వీటి గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ దినం కొరకే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొంతమంది కార్యక్రమాలు ఫాలో అవుతున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. గత వారంలో నేను వెంగళరావు నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు, బ్రదర్ రాజేష్ గారి ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు అక్కడ ఆయన చెప్పినట్టు విషయం, సార్ ఇక్కడ ఒక ఆంటీ గారు, ఒక మేడం గారు ఉన్నారు, జోసఫీనా అనేటువంటి మేడం గారు ఉన్నారు. వారు రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తుంటారు. ఒకవేళ ఆ మేడం గారు ఇప్పుడు ఆ కార్యక్రమం చూస్తున్నట్టయితే వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు రెగ్యులర్గా చూడండి, ఇంకా కొంతమంది కార్యక్రమం చూడడానికి ప్రోత్సహించండి. మీరు ఫాలో అవుతున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, మీరు ప్రభువులో ఎంతగా ఎదుగుతున్నారనేది ప్రాముఖ్యమైన విషయం. అది అందరికీ సంబంధించిన విషయం కనుక వారు హౌస్ విజిట్ చేయమని కూడా కోరారు. ప్రభు చిత్తమైతే ఆ సందర్భంలో కాదు, మరొక సందర్భంలో వారి హౌస్ విజిట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగనే వ్యూవర్స్, టీవీ వ్యూవర్స్, మన శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళందరి గృహాలు నేను దర్శిస్తానని కాదు నా మాటలేక ఉద్దేశం. ఒకవేళ దేవుని సేవకుడిగా నేను దర్శించడం ఒక డిస్టర్బెన్స్గా ఏమాత్రం మారకూడదు. అవతల వాళ్ళు వెళ్తున్నటువంటి సంఘ కాపరికి అది ఒక అభ్యంతరకరంగా మారకూడదు. ఈ రోజుల్లో చాలా చోట్ల ఇటువంటి షీప్ స్టీలింగ్ అనేటువంటి కాంటెక్స్ట్ ఉంది కనుక అక్కడ వాళ్ళని లాక్కొని సువార్థీకరణ చేయకుండా జరుగుతున్నటువంటి ఆధునిక సంఘ స్థాపన పోకడలు అవంత ఆరోగ్యకరమైన పోకడలు కాదు. సత్యాన్ని చెప్పి లేకపోతే ఉపదేశాన్ని చెప్పి అది అలా కాదు ఇలా కాదు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి సంఘానికి తీసుకొని వాడడం కాకుండా ప్రలోభపరిచే మా చర్చికి రండి, మేము పరిశుద్ధాత్మ అనుభవం మాకు ఉంటుంది, మా చర్చికి రండి, మంచి ఆర్కెస్ట్రా మంచి మ్యూజిక్ ఉంటుంది, మా చర్చికి రండి, మీకు బెనిఫిట్స్ ఉన్నాయి, మా చర్చికి రండి అని ఇటువంటి విషయాలన్నీ. డోంట్ ఇన్వైట్ ద పీపుల్ టు ద చర్చ్, ఇన్వైట్ ద పీపుల్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి రమ్మని ఆహ్వానం ఇవ్వాలంతవరకే తప్ప మా స్థానిక సంఘం, మా సంఘమే గొప్పది అని దయచేసి ఇటువంటి నకిలీ గాస్పల్ని మీరు ప్రీచ్ చేయొద్దు. గాస్పల్ ఈజ్ అబౌట్ క్రైస్ట్, గాస్పల్ ఈజ్ నాట్ అబౌట్ ద చర్చ్. సంఘాన్ని గురించి కాదు, మన వీక్లీ ప్రోగ్రామ్స్ గురించి కాదు, మన ప్రోగ్రామ్స్లో చేసే ప్రీచింగ్స్ని గురించి కాదు, మనకు వచ్చేటువంటి కాంగ్రిగెంట్స్ని గురించింది. మాకు 500 మంది వస్తారు, 1000 మంది వస్తారని అతిశయించి చెప్పుకునేది కానే కాదు. దట్స్ నాట్ గాస్పల్. సరే, ఏదేమన్నప్పటికీ వీటిలోకి వెళ్ళడం లేదు కాబట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా అనేకులకు చేరాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతగా ఆశీర్వాదకరంగా ఉందో మీరు నాకు తెలియజేయండి. దాన్ని బట్టి నేను సంతోషిస్తాను, ప్రభువుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమం మీది. ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీది. అనగా ఫైనాన్షియల్ హెల్ప్ చేయమని నేను అడగడం లేదు. ఫైనాన్షియల్ హెల్ప్ నీకు ఎలా అని మీరు అంటారేమో. యెహోవా ఈరే, అబ్రహాము దేవుడు యెహోవా ఈరే అని పిలువబడిన వాడైతే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క దాసులంగా మనం కూడా సేమ్ ప్రిన్సిపుల్స్లో, సేమ్ అడుగుజాడల్లో, సేమ్ ఫుట్ స్టెప్స్లో నడవలసిన అవసరం ఉంది. యెహోవా ఈరే. అబ్రహాము జీవితంలో యెహోవా ఈరే, దావీదు జీవితంలో యెహోవా ఈరే. అంతేకాకుండా యేసుక్రీస్తు జీవితంలో యెహోవా ఈరే, మన జీవితంలో కూడా యెహోవా ఈరే, నా జీవితంలో కూడా యెహోవా ఈరే. కాబట్టి ఈ టీవీ ప్రోగ్రామ్స్ కట్టాల్సినటువంటి అమౌంట్ విషయం కావచ్చు, ఇంకేదైనా మినిస్ట్రీ రన్నింగ్ కోసం కావాల్సిన ఫైనాన్సెస్ కావచ్చు, అవన్నీ దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చాడు. 29 సంవత్సరాలుగా ఆయన ఇచ్చి పోషించి నడిపించాడు. ముందు కూడా నడిపిస్తాడని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 2 and 3. గనుక పౌలు తన వాడుక చొప్పున, తన అలవాటు చొప్పున సమాజ మందిరపు వారి దగ్గరికి, సమాజ మందిరానికి వెళ్ళి యేసుక్రీస్తు క్రిస్టోస్ అనగా అభిషక్తుడు శ్రమపడి, అభిషేకించబడి లోకానికి పంపించబడిన యేసు శ్రమపడి శవముగా మారినటువంటి ఆయన, నిర్జీవుడిగా మారిన ఆయన మృతుల్లోంటి లేచుట ఆవశ్యకము అనియు
నేను నీకు ప్రచురము నేను మీకు ప్రచురము చేయు యేసుక్రీస్తు ఉన్నాడని యేసే క్రీస్తయి ఉన్నాడని. నేను మీకు ప్రచారం చేస్తున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి యేసే క్రీస్తయి ఉన్నాడని లేఖనములో నుండి అనగా వాక్యములో నుంచి, ధర్మశాస్త్రంలో నుంచి, పాత నిబంధనలోంచి దృష్టాంతములనెత్తి దృష్టాంతములను, ఎగ్జాంపుల్స్ని, ఇలస్ట్రేషన్లు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు, 3 సబత్ డేస్, 3 సాటర్డేస్ వారితో తర్కించుచు వచ్చెను. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి నేను చదువుతాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 2-3 వచనాలు. యాజ్ దే కస్టమర్లీ డిడ్, వారు వాడుక చొప్పున చేసినట్లుగా, పౌలు తన వాడుక చొప్పున అని కాదు. దే వెంట్ టు ద సినగోగ్ టు స్పీక్ టు జూస్ ఫ్రమ్ తోరా స్క్రోల్స్. వారి యొక్క ధర్మశాస్త్రపు చుట్టల్లో నుంచి, కొత్త నిబంధనలోంచి అని కాదు, వారు విశ్వసిస్తున్నటువంటి వారి ప్రామాణిక గ్రంథాలు, ప్రామాణిక పుస్తకాలు, ప్రామాణిక సాహిత్యమైనటువంటి వారి యొక్క కెనానికల్ లిటరేచర్లోంచి, లేకపోతే వాళ్ళ యొక్క హోలీ స్క్రిప్చర్స్లో నుంచి వారితో మాట్లాడాలి అనే ఉద్దేశంతో, జస్ట్ మేబీ గాస్పల్ లైట్గా టచ్ చేసి జీసస్ను గురించి చెప్దామనే ఉద్దేశంతో, యేసును మహిమపరచాలని, సమాజ మందిరంలో యేసునామాన్ని హెచ్చిద్దామని, సమాజ మందిరంలో యేసును పరిచయం చేద్దామని, తమలో ఉన్న యేసును సమాజ మందిరంలో పరిచయం చేసి, సమాజ మందిరంలో నుంచి యేసుని సహృదయుల యొక్క హృదయాల్లోకి పంపిద్దామని, చేరవనిద్దామనేటువంటి ఆలోచనతో, శ్రేష్టమైన ఆలోచనలతో ఫర్ 3 weeks పాల్ ఛాలెంజ్డ్ దెమ్. 3 weeks పాల్ ఛాలెంజ్ చేసినట్ట. 3 వారాలు వాళ్లకు సవాళ్లు విసిరాడు. దేని గురించి? నన్ను ఎవరైనా ఓడించండి, దమ్ముంటే రండి, నిరూపించిన వాళ్ళకి అంత ఇస్తాను అని కాదు, ఇవన్నీ కాదు, ఇటువంటి వెర్రి సవాళ్ళు కాదు. కానీ యేసే క్రీస్తు. పాల్ ఛాలెంజ్డ్ దెమ్ బై ఎక్స్ప్లెయినింగ్ ద ట్రూత్. ద ట్రూత్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్. సత్యము అర్థం కానప్పుడు, సత్యము గ్రహించడానికి వీలు కానప్పుడు దానికి ఒక వ్యాఖ్యానం అవసరం. వాక్యానికి వ్యాఖ్యానం అవసరమే. అండ్ ప్రూవింగ్ టు దెమ్ ద రియాలిటీ ఆఫ్ ద గాస్పల్, దట్ మెస్సియా హ్యాడ్ టు సఫర్ and die, then rise again from among the dead. He made it clear to them, saying, I come to announce to you that Jesus is the anointed one, the Messiah. ఇంతకుముందు సమాజ మందిరాలకు వెళ్ళడం ఉద్దేశం వేరు, కానీ ఇప్పుడు సమాజ మందిరాలు రావడంలో ఉన్న ఉద్దేశం వేరు. ఒక నూతనమైన పౌలుగా, ఏ న్యూ మ్యాన్గా, న్యూ పాల్గా నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఐ వాంట్ టు డిక్లేర్ దట్ జీసస్ ఈస్ ద మెస్సియా. మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఆయనే అని చెప్పడానికే వచ్చానండి. సమాజ మందిరంలో ఆఫరింగ్ కోసమో లేదా దేని వేరే ఉద్దేశంతో నేను రాలేదండి. ట్రై టు అండర్స్టాండ్ మీ అన్నట్టుగా పౌలు గారు మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. మాటలు చదువుకుందాం వాడుక భాషలో కూడా. స్తోత్రం. అలవాటు ప్రకారం ఎస్ అక్కడ 3 శనివారాలు గడిపాడు. విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవాల్సిన అవసరం, బ్రతికి రావాల్సిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. వారికి అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలు ప్రయోగించి రుజువు చేశాడు. ఎస్, లేఖనాలు ప్రయోగించి, ఉపయోగించి, వినియోగించి ఆయన రుజువు చేశాడు. హీ ప్రూవ్డ్. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. అండ్ పాల్ as his habit was went in and reasoned with them from the scriptures for 3 consecutive Sabbath days, opening up the scriptures and laying out clearly the necessity of the anointed one to suffer and to rise again from the dead. And this Jesus, whom he said, I proclaim to you, is the anointed one. ఈయనే నాకు మెస్సియా అని అనిపిస్తుందండి అని కాదు. He's proving. He was convinced. ఆయన ఒప్పించబడ్డాడు కాబట్టి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఒప్పించబడ్డాడు. సత్యం అంటే ఏంటో తెలుసుకునే విధంగా ఒప్పించబడ్డాడు కాబట్టి ఒప్పిస్తున్నాడు. ఒప్పించబడిన వాడే ఒప్పించగలడు. నేనే ఒప్పించబడినప్పుడు నేను మిమ్మల్ని లేకపోతే ఇతరులని ఏమని ఒప్పించగలను? నాకే సరిగా అవగాహన లేనప్పుడు. ఒప్పించబడ్డం ఉన్నప్పుడు ఒప్పించబడ్డ వ్యక్తికి అవగాహన కలుగుతుంది. ద కన్విన్స్డ్ మ్యాన్, హీ గాట్ సమ్ కంప్రహెన్షన్. ఆయన కొద్దిగా అవగాహన పూర్తిగా ఏర్పడదా అని అంటారేమో,
అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనను బట్టి వై డోంట్ ఐ ట్రై సమ్ మోర్ పీపుల్, కొంతమంది ఎందుకు ట్రై చేయకూడదు, నా సోదరులకి, నా కుటుంబ సభ్యులకు కావచ్చు, నా ఇరుగు పొరుగు వారికి కావచ్చు, నా జూయిష్ కమ్యూనిటీకి ఎందుకు చెప్పకూడదు నేను. గత ఎపిసోడ్లో మనం ఆ యూదుల సమాజ మందిరాల్లో పరిచర్యను గురించి, 8 సమాజ మందిరాల్లో జరిగిన పరిచర్యను గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, సమాజ మందిరములో జరిగిన పరిచర్య ఆవశ్యకమైనవి, ఇంపార్టెంట్ ఆర్ సిగ్నిఫికెంట్, ప్రియారిటైజ్ చేయవలసినటువంటి, ప్రాధాన్యపరచాల్సినటువంటి, ప్రాధాన్యంగా ఎంచాల్సిన విషయాలు ఏంటి? ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు శ్రమపడి అనగా సిలువ మరణం పొంది, శ్రమానుభవానికి వెళ్ళి, ద సఫరింగ్ ఆఫ్ ద క్రాస్, శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకము. లేచాడో లేదో మాకు తెలియదు అని కాదు, లేస్తే బాగుండేదని ఆశాభావం కాదు, లేచుట ఆవశ్యకము కాబట్టి ఆయన లేచాడు. లేవాలి అని నిర్ణయించబడి, ఆయన మరణించాలని నిర్ణయించబడింది కాబట్టి మరణించాడు. ఆయన లేవాలి అని నిర్ణయించబడింది కాబట్టి లేచాడు. ఆయన వెళ్ళాలి అని నిర్ణయించబడింది కాబట్టి ఆయన వెళ్ళాడు. ఆయన రావాలి, మరలా తిరిగి రావాలి, భూమి మీదకి రావాలి అని నిర్ణయించబడింది కాబట్టి, నిర్ణయించబడిందంటే దాని అర్థం ఏంటి? ఇట్ వాస్ డిసైడెడ్ ఆర్ డిటర్మైన్డ్ బిఫోర్ ద లేయింగ్ ఆఫ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. అనగా భూమికి పునాదులు వేయబడక ముందే అది డిసైడ్ అయిపోయింది. అనాది సంకల్పం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు త్వరగా మీకు ఆవశ్యకమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు లేవడం, యేసు మళ్ళీ లేవడం గురించి కాదు, ప్రతి ఈస్టర్కి లేవడం గురించి నేను మాట్లాడడం లేదండి. అప్పుడు లేవడం, ఒక్కసారి లేవడం అనగా 4వ రోజు లేకపోతే 3 రోజుల తర్వాత లేదా 3వ రోజు లేవడము అనేది ఒక అవసరత. దాన్ని నొక్కి ఒక్కానిస్తూ 3 వారాలు, 3 వారాలు అంటే 3 ఏళ్ల 21 రోజులని కాదు, 3 శనివారాలు, 3 సబ్బాతులు. అక్కడ అతనికి ఎంత టైం ఇచ్చారో మరి మనకు తెలియదు, అరగంట ఇచ్చారో, గంట సేపు ఇచ్చారో మరి తెలీదు. అన్ని గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. ఒకవేళ అది మన చర్చ్ వర్షిప్ లాగా కాదు కనుక వాళ్ళు కొద్దిగా డిస్కషన్లోకి, స్టడీ మోడ్లోకి వెళ్ళారు కనుపంటే ఇక కొద్దిగా టైం తీసుకొని ఉండొచ్చు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతరులు ఏమండి అదన్నారు ఇదన్నారు, దానికి ఆధారం ఏంటి, దీనికి ఆధారం ఏంటి అన్న క్వశ్చన్ చేస్తున్నప్పుడు దాన్ని అన్నింటికి ఆన్సర్ చేయడానికి వాళ్ళకి ఒక క్లారిటీ రావడానికి కొద్దిగా టైం పట్టింది. అనగా వాళ్ళ సమాజ మందిరంలో, సునగోగులో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. కానీ క్రీస్తులోకి వచ్చిన వానికి క్లారిటీ వస్తుంది. సమాజ మందిరంలో నుంచి క్రీస్తులోకి వచ్చిన వానికి, ఆశ్రయపురమైన క్రీస్తులోనికి వచ్చిన వారికి క్లారిటీ. అమ్మాయ బతికి బట్టగట్టా నేను, నో ప్రాబ్లం, ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేదు, ఐఎమ్ సేఫ్ అని సెక్యూరిటీని ఫీల్ అవుతాడు. అక్కడ వరకు వచ్చినవాడు వచ్చినట్టు మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళిపోయారు. యాజకుడు చెప్పాడు, నానా ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, శరణాగతుడయ్యాడు కనుక అతన్ని మీరేం చేయడానికి వెళ్ళదు, గో బ్యాక్. చూద్దాం, ఇది అతనికి చెరసాల లాంటిది. లెట్ హిమ్ బీ కన్విన్స్డ్ అబౌట్ హిస్ మిస్టేక్ ఆర్ ఎర్రర్. అతను చేసిన తప్పును గురించి ఒప్పుకోనివ్వండి. అదొక పనిష్మెంట్ అని కాదు, కానీ కాబట్టి ఒక ప్రధాన యాజకుడిగా నేనున్నంత కాలం, ప్రతి ప్రధాన యాజకుడు లేదా యాజకులు కేవలం ఆశ్రయపురాల్లో ఉంటారని కాదు దాని అర్థం. తర్వాత ఆశ్రయపురాలు లేవు, ఆశ్రయపురమైనటువంటి క్రీస్తు మాత్రమే మిగిలాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆవశ్యకమైనది యేసు లేవడం అనేది. రెండవది అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం గమనించినట్లయితే, యోహాను గారు బాప్తిసం ఇచ్చినది మొదలుకొని మన యుద్ధ నుండి పరమకు చేర్చబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఆయనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. సాక్షిగా ఉండడం, సాక్షి ఆవశ్యకమని కాదు, సాక్ష్యం చెప్తాడు. దేని గురించి సాక్ష్యం? పునరుత్థానాన్ని గురించి. ద టెస్టిమోనీ ఆర్ ద విట్నెస్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించిన సాక్ష్యం. వాళ్ళందరూ అదే చెప్పారు. యేసుప్రభు సిలువకు సాక్ష్యం అని కాదు, యేసుప్రభు యొక్క మరణానికి సాక్ష్యం అని కాదు, యేసుప్రభు యొక్క పునరుత్థానానికి సాక్ష్యం.
ఆ పునరుత్థానపు ఆ లిటరల్ మూమెంట్స్లో వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేశాడు. యేసు యొక్క పునరుత్థానాన్ని గురించిన సాక్ష్యం యొక్క అవసరత. మూడోది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, అన్నిటికీ కుదురుబాటు కాలములో yes వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. yes అంతవరకు అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఇట్స్ నీడెడ్, ఇట్స్ నెసెసరీ దట్ హీ షుడ్ బీ ఇన్ హెవెన్. యేసు యొక్క నివాసం యొక్క ఆవశ్యకత, యేసు యొక్క పునరుత్థానం యొక్క ఆవశ్యకత, యేసు యొక్క పునరుత్థాన ప్రకటన గురించిన ఆవశ్యకత, యేసుక్రీస్తు యొక్క నివాసం యొక్క ఆవశ్యకత. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే. దేవుని వాక్యము మొదట మీకు చెప్పడం, మొదట యూదులైన మీకు చెప్పడం, మొదట మీలాంటి వాళ్ళకి చెప్పడం, మొదట మత ఛాందసవాదులకు చెప్పడం ఆవశ్యకం. ఇట్ ఈస్ నెససరీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ ఫస్ట్. తర్వాత 5వదిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 36వ వచనం. ఈ సంగతులు నిరాపేక్షమైనవి yes కనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండా అవశ్యకము. దేవుని స్తోత్రం. ఆవశ్యకమైనటువంటి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ ఒక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నప్పటికీ మనకు సమయం లేదు కనుక మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. సిన్స్ నో వన్ కెన్ డినై ఇట్, యూ షుడ్ ఆల్ జస్ట్ బీ క్వైట్, కామ్ డౌన్ అండ్ డోంట్ డూ ఎనీథింగ్ హ్యాస్ట్లీ. తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి ఏమి చేయొద్దు, తొందరపడొద్దు, కూల్, ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండాల్సిన అవసరతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోకల్ లీడర్. దేవుని స్తోత్రం. కొన్ని ఆవశ్యకతలు ఉన్నాయి. ఏది తొందరపడి ఆతురపడి హడావిడిగా ఏది చేయొద్దు. ఆలోచించి చేయండి, ప్రార్థించి చేయండి, సమయం తీసుకుని చేయండి. దేవుని స్తోత్రం. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. యేసు లేవడం యొక్క ఆవశ్యకత. రెండవది యేసు యొక్క పునరుత్థానమును గురించినటువంటి సాక్షి యొక్క ఆవశ్యకత. అనగా 12th అపోస్తల యొక్క అవసరతను గురించి. చీట్లు వేసుకున్నారు, వాళ్ళు అపోస్తలను ఎన్నుకున్నారు, ఇది వేరే విషయం. మూడవది యేసు యొక్క నివాసం, పరలోక నివాసం, అనగా నరావతారానికి పూర్వం ఉన్నటువంటి ఆయన స్థితిని గురించినటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 4వది యేసు యొక్క వాక్య ప్రకటన. వాక్యం ప్రకటించబడాలి ఎవరికైనా సరే. మొదట యూదులకి, రక్షణ యూదుల్లోంచి వచ్చింది కాబట్టి యూదులకి సువార్త మొదట ప్రకటించబడాలి అనే ఉద్దేశంతో ప్రకటించాలని చూసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. 5వది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 36వ వచనం. ఏది తొందరపడి ఏది చేయకపోవడం. కాబట్టి దేవుని బిడ్డలు వేగిర పడకుండా నిదానిస్తూ ప్రభు యొక్క నడిపింపు ప్రకారం ముందుకు సాగడానికి, ఆవశ్యకమైన విషయాల మీద దృష్టి పెట్టడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.